leadership. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా వైఖరిలో మార్పు వస్తోంది. మోడీని తమ దేశానికి ఆహ్వానించేందుకు అగ్రరాజ్యం సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పిన అగ్రరాజ్యం వీసా కోసం మోడీ దరఖాస్తు చేసుకుంటే స్వాగతిస్తామని సానుకూల సంకేతాలు పంపింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా వైఖరి క్రమంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల గుజరాత్ లో పర్యటించిన ఆ దేశ ప్రజాప్రతినిధుల బృందం మోడీపై ప్రశంసలు కురిపించింది. ఆయన్ను తమ దేశానికి ఆహ్వానించింది. గోద్రా అల్లర్ల నేపథ్యంలో 2005 నుంచి మోడీకి వీసా నిరాకరిస్తూ వస్తోంది. ఈ విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అమెరికా అధికార ప్రతినిధి విక్టోరియా న్యూలాండ్ స్పందించారు. వీసా కోసం మోడీ దరఖాస్తు చేసుకుంటే స్వాగతిస్తామని ఆమె అన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఒబామా ప్రభుత్వం దాన్ని సమీక్షిస్తుందని, దానిపై తుది నిర్ణయం ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు. అయితే వీసాల జారీలో తాము ఇదివరకటి నుంచి అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా అధికార ప్రతినిధి తేల్చారు. తమ దేశ ప్రజాప్రతినిధుల బృందం మోడీని కానీ మరెవరినైనా ఆహ్వానించినా ప్రాధాన్యత క్రమంలో వారికి వీసా జారీ చేయడం జరుగుతుందన్నారు. భారత్తో వ్యాపార సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అమెరికా భావిస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రతినిధుల బృందం గుజరాత్ సహా భారత్లోని పలు ప్రాంతాలను సందర్శించిందన్నారు. భారత్లోని క్రియాశీలత, భిన్నత్వంలో ఏకత్వాన్ని అధ్యయనం చేసేందుకు మరికొన్ని బృందాలు ఆ దేశాన్ని సందర్శిస్తాయని న్యూలాండ్ తెలిపారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్తో ద్వైపాక్షిక సంబంధాలను నిలిపేసిన బ్రిటన్ ఇటీవలే పునరుద్ధరించిన విషయం తెలిసిందే.